Good morning, my dear students and friends. Congratulations, first of all of you who are selected for the mains examination for Group 1 services. సో ఈ కొత్తగా మెయిన్స్ రాసేవాళ్ళు ఈ పోటీని ఎలా ఎదుర్కోవాలి? కొత్తగా రాసేవాళ్ళే కాదు, ఆల్రెడీ ఇంతకుముందు రాసేవాళ్ళు కూడా పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా మెయిన్స్ రాసేవాళ్ళతో పాటుగా ఇతరులు ఎలా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ కొత్త వాళ్ళు అయితే మీరు సిలబస్ తరోగా ఏముందో ఒకసారి చూడండి. ప్రిలిమ్ సిలబస్ ఏముంది, మెయిన్ సిలబస్ ఏముంది. దాదాపుగా చాలా వరకు ప్రిలిమ్స్ మెయిన్ సిలబస్ ఒకేలా ఉంది. మనకేంటంటే ఒక స్టేట్ తెలంగాణ స్టేట్ పేపర్ తప్ప, తెలంగాణ టీఎస్ మూమెంట్ పేపర్ తప్ప సిలబస్ బాగా తరోగా చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూడండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు కోచింగ్ తీసుకొని ఉండి ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు అనుకోండి, మీరు టెస్ట్ సిరీస్ రాయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి బాగా. రోజు 2 to 4 hours చేయండి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. కొత్త వాళ్ళు 2 to 4 hours. ఎందుకంటే మీరు ఇన్ టైంలో ప్రజెంట్ చేయకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే. రాసే విధానం తెలియాలి, ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది తెలియాలి కదా. సో ఒకవేళ మీరు ఇంతకుముందు కోచింగ్ లేకుండా ఉన్నా, ఒకవేళ కోచింగ్ తీసుకున్న క్లారిటీ లేకపోయినా, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా మెంటర్షిప్ ఈ టెస్ట్ సిరీస్ ఎక్కడంటే మీకు ఎక్స్పర్ట్, మాలాంటి ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మేము గతంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించాం. సో మిస్టర్ మధుసూదన్ 2018 సెకండ్ ర్యాంకర్ గ్రూప్ 1 ఏపీఎస్సి. 2023లో మిస్ పావని గ్రూప్ 1 సెకండ్ ర్యాంకర్. సో ఇట్లా మీరు కూడా ఇట్లా మంచి ర్యాంక్ సాధించాలి అంటే, ఇంకా నేను మిగతా ర్యాంకులు డిఎస్పీలు, సిటీఓలు, మున్సిపల్ కమిషనర్లు వీళ్ళు చాలామంది ఉన్నారు ఈ లాస్ట్ 3-4 నోటిఫికేషన్స్ నుంచి. వాళ్ళందరి గురించి నేను ఇక్కడ చెప్పలేదు, కేవలం ఈ టాప్ ర్యాంకర్స్ ఇద్దరు గురించే చెప్తున్నాను. కాబట్టి మెంటర్షిప్ లేదా ఈ గైడ్లైన్స్ లేదా ఈ టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ మీ దగ్గరుండి మీకు వాళ్ళు 1-to-1 ఇంటరాక్షన్ ఇస్తున్నారా లేదా చూడండి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను అనుకోండి, నా 1-to-1 ఇంటరాక్షన్ తోటి కూర్చొని పెట్టి అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రాయాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, మెంటర్షిప్లు ఇవన్నీ ఇస్తాం అన్నమాట. ఎగ్జాక్ట్గా ఏం చదవాలి, మనం ఈ తక్కువ టైంలో ఈ 3 monthsలో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇవి మాత్రమే మేము ఫోకస్ చేస్తాం అన్నమాట. ఖచ్చితంగా వీటి మీదే ఫోకస్ చేస్తాం. మీరు ఖచ్చితంగా రాసి నేను సాటిస్ఫై అయ్యేంత వరకు మీ చేత రాయిస్తూనే ఉంటాం. నాకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఈ సర్వీస్ వస్తుంది అని, మీరు సెలెక్ట్ అవుతారని, అప్పుడు సరిపోతుందని చెప్తాను. అంతవరకు రాపిస్తూనే ఉంటాం. మేము ఒక షెడ్యూల్ ఇస్తాం, ఒక 15 to 17 weeks షెడ్యూల్ ఇస్తాం. 15 to 17 weeks షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారం రాసుకుంటూ గైడ్లైన్స్ తీసుకుంటూ మంచి సోర్స్ అనమాట. మీకు ఎగ్జాక్ట్గా మీకు మెయిన్స్లో ఏ బుక్ చదవాలో కూడా మేమే చెప్తాం మెంటర్షిప్లో. సో వీటి వల్ల మీరేంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి మెయిన్స్ బాగా రాయగలిగి ఉంటే అదొకటి. కొంతమంది రైటింగ్ సరిగా లేదు సార్ అంటారు, వాళ్ళకి కావాల్సిన టిప్స్ చెప్తాం. అదేవిధంగా కొంతమంది నేను ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతా కానీ ఎక్కువ ప్రజెంటేషన్ చేయలేను అంటే, ఆ ప్రజెంటేషన్ ఎలానో, ఆ విశ్లేషణ ఎలానో కూడా మేము చెప్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో కొత్తగా చేసేవాళ్ళు ఈ పనులు చేయండి, ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి. సిలబస్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ చూడండి, రివిజన్ చేయండి, బాగా ఫాస్ట్గా రివిజన్ చేయండి, ఇంపార్టెంట్ టాపిక్స్ రివిజన్ చేయండి. అదేవిధంగా టెస్టులు రాయండి. టెస్టులు అయితే ఖచ్చితంగా రాయాలి. 1-to-1 ఇంటరాక్షన్. ఏ రోజు టెస్ట్ ఆ రోజు మీరు కరెక్షన్ చేయించుకోండి దగ్గరుండి. అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. రాసి పెట్టి మీరు రేపు రండి, ఒక వారం తర్వాత వచ్చి కరెక్షన్ చేయించుకోండి అన్నారనుకోండి, దానివల్ల యూజ్ లేదు. మీరు రాసినా కానీ దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. అంత గ్యాప్ కూడా, అంత టైం కూడా లేదు కదా ఇప్పుడు. సో అందుకని మీరు ఇది మా దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఇస్తాం. అదేవిధంగా మీకు మెంటర్షిప్ ఇస్తాం, ఆన్లైన్, ఆఫ్లైన్. అదేవిధంగా కొన్ని మాడ్యూల్స్, క్రాష్ కోర్స్ అనమాట. ఒక 20-25 days క్రాష్ కోర్సెస్ ఉంటాయి. ఎకానమీ, జనరల్ ఎస్ఏ పేపర్లు, వాటికి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ ఎట్లా ఏది ఏమైనప్పటికీ ఈ నోటిఫికేషన్ మాత్రం ఒక అద్భుతం అనమాట. ఇంత పెద్ద నోటిఫికేషన్. సో కట్ ఆఫ్ గురించి కూడా పెద్దగా మన వాళ్ళు కొంతమంది 60+, 62, 63 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యని చెప్పి కేటగిరీ ఉన్న వాళ్ళు మనకు చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, కట్ ఆఫ్ కూడా ఒక 65 పైన ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి అని చెప్పాము. ఆల్రెడీ నాకు కొన్ని 100 మంది మనకి కామెంట్స్ పెట్టారు, వాళ్ళకి నేను చెప్పాను. కొద్దిమంది కొంచెం ఎక్కువ వచ్చినా అవ్వట్లేదు అంటున్నారు. సో అదంతా మనం వెయిట్ చేయాలి. అండ్ యావరేజ్గా ఇది కట్ ఆఫ్, ఓపెన్ కట్ ఆఫ్ 70-75 మధ్యలో ఉండవచ్చు. ఇంకా కొంచెం తగ్గినా ఆశ్చర్యం లేదు, కానీ ఆ రేంజ్లో ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఇది నా ఒపీనియన్ అంతే. దట్స్ ఆల్. ఓకే, రైట్. సో
కాబట్టి ఇక అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మాత్రం ఈ పద్ధతిలో పాటించండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మళ్ళీ 1, 2 సార్లు ఈ వీడియో చూసి గుర్తుపెట్టుకోండి. వచ్చి మమ్మల్ని కలవండి. కలిసి మీరు షెడ్యూల్ తీసుకోండి. షెడ్యూల్ తీసుకొని మీరు రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే అంత డైల్మాలో ఉన్నారు. గ్రూప్ 2 రాయాలన్నా, గ్రూప్ 1 రాయాలన్నా, అసలు గ్రూప్ 1 జరుగుతుందా, 1:100 తీస్తారా, ఇలాంటి డౌట్లోనే ఉన్నారు అందరూ. కాబట్టి ఇప్పుడు అందరూ ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. ఈరోజు మార్నింగ్ నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.